పరమేశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికి భస్మాభిషేకం ఎలా చేయాలంటే, సోమవారం సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష కాలంలో గృహంలో కానీ లేదా దేవాలయానికి సమీపంలో కానీ లేదా నదీ తీరం దగ్గరలో కానీ ఎక్కడైనా సరే 2 అంగుళాలకు మించని చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి విభూతి కలిపిన నీటితో అభిషేకం చేయాలి. భస్మ జలాలతో శివుడికి అభిషేకం చేసే ముందు మమ ఇహ జన్మాని పూర్వజన్మాని జన్మాంతర కృత పాపక్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రదోషకాలే భస్మాభిషేకం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ భస్మ జలాలతో అభిషేకం చేయాలి. ఇలా సోమవారం రోజు ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేసినట్లయితే పూర్వ